మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను జానకి. సాధారణంగా మీ ఇంటి తలుపు తట్టి ఎవరైనా వివరాలు అడిగితే పేరు ఊరు చెప్పి పంపించేస్తారు. కానీ 33 ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం వచ్చింది. మీరు చెప్పే ప్రతి మాట, ఇచ్చే ప్రతి వివరం రికార్డ్ కాబోతోంది. ఇది కేవలం పలకరింపు అయితే కాదు, ప్రభుత్వ లెక్క. మీ ఇంట్లో ఎన్ని గదులున్నాయి, ఏ వస్తువులు వాడుతున్నారు, మీ ఆస్తులేంటి, అప్పులేంటి, ఇలా ప్రశ్నల చిట్టా మీ ముందుకు రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన జనాభా గణనను ప్రారంభించడమే దీనికి కారణం. మీ ఇంటి గుమ్మం దగ్గరకే వచ్చి మీ జీవితంలోని ప్రతి కోణాన్ని ప్రభుత్వం ప్రశ్నించబోతోంది. కేవలం మీ పేరో వయసో తెలుసుకోవడానికి కాదు, దేశ భవిష్యత్తును ప్లాన్ చేయడానికి ఆ ప్రశ్నలు ఏంటే. ప్రభుత్వం మీ నుంచి ఏం ఆశిస్తోంది? జనాభా లెక్కల వెనుక ఉన్న అసలు కదేంటే? తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచి ఈ జనాభా లెక్కలు ప్రారంభం? జనాభా లెక్కలు అంటే ఒకప్పుడు పెద్ద పెద్ద రిజిస్టర్లు, ఫైళ్లు గుర్తుకొచ్చేవి కదా. కానీ ఈసారి సీన్ పూర్తిగా మారిపోయింది. చరిత్రలో మొదటిసారిగా మన దేశంలో పూర్తి స్థాయి డిజిటల్ జనగణనకు అడుగులు పడ్డాయి. ఏప్రిల్ 1 నుంచి జనగణన మొదలైంది. ఎన్యూమరేటర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు పెన్ను పేపర్ వాడరు. కేవలం వారి చేతిలోని స్మార్ట్ ఫోన్, మొబైల్ యాప్లోనే మీ వివరాలు నిక్షిప్తం చేస్తారు. దీనివల్ల డేటా నమోదులో వేగం పెరగడమే కాకుండా తప్పులకు తావు ఉండదని అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. టెక్నాలజీ సాయంతో దేశ జనాభా లెక్కలను అత్యంత పారదర్శకంగా సేకరించడమే ఈ డిజిటల్ విప్లవం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం అని కూడా చెప్తూ ఉన్నారు. మీ వివరాలను మీరే స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే వెసులుబాటును ఈసారి ప్రభుత్వం కల్పించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇందుకోసం 16 భాషల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. మీ మొబైల్ నెంబర్ మరియు ప్రాథమిక వివరాలు ఇచ్చి లాగిన్ అయితే ఒక ఐడి జనరేట్ అవుతుంది. 15 రోజుల వ్యవధిలో మీకు వీలున్నప్పుడు వివరాలు నింపి సేవ్ చేసుకోవచ్చు. ఒకసారి ఆన్లైన్లో సబ్మిట్ చేశాక మార్పులు కుదరదు. కానీ ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడి చూపిస్తే వారు మరోసారి వివరాలను అయితే సరిచూస్తారు. దీనివల్ల ఎన్యూమరేటర్లపై పనిభారం తగ్గడమే కాకుండా మీరు కూడా తీరిగ్గా మీ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయొచ్చు. దేశంలో స్వీయ నమోదును పూర్తి చేసిన తొలి వ్యక్తిగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నిలిచారని కూడా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జనాభా లెక్కల షెడ్యూల్ అయితే వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 16 నుంచి 30 వరకు మే వివరాలను ఆన్లైన్లో మీరే నమోదు చేసుకోవచ్చు. ఇక మే 1 నుంచి మే 30 వరకు నెల రోజుల పాటు ఎన్యూమరేటర్లు మీ ఇంటి గడప వద్దకే వస్తారు. అటు మరోవైపు తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కు గడువు ఇచ్చారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు నేరుగా క్షేత్రస్థాయిలో సర్వే చేయడం జరుగుతుంది. ఏప్రిల్, మే నెలల్లో జరిగే ఈ తొలి దశలో కుటుంబ పెద్ద ప్రాతిపదికన వివరాల సేకరణ జరుగుతుంది. కాబట్టి ఈ తేదీలను గుర్తుపెట్టుకొని సహకరించాలని అధికారులు కూడా కోరుతూ ఉన్నారు. మీ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లు మిమ్మల్ని మొత్తం 33 ప్రశ్నలు అడుగుతారు. మీరు ఏ ఆహారం తింటారు, ఏం వాహనం వాడుతున్నారు, మీ ఇంట్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి కీలక వివరాలనైతే వారు సేకరిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ వివరాల కోసం ఎలాంటి ఐడి కార్డ్స్ లేదా ఆధార్ వంటి డాక్యుమెంట్ ఆధారాలు చూపించాల్సిన అవసరం అయితే లేదు. మీరు చెప్పిన సమాచారాన్నే ప్రామాణికంగా వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా సహజీవనంలో ఉండి తాము భార్యాభర్తలుగా ఉండాలని కోరుకుంటే ఎటువంటి ఆధారాలు అడగకుండానే వారిని దంపతులుగా కూడా గుర్తిస్తారు. కుటుంబ పెద్ద పేరు, లింగం వంటి ప్రాథమిక అంశాల ఆధారంగా ఐడి ఇక్కడ జనరేట్ అవుతుందని కూడా చెప్తూ ఉన్నారు. సాధారణంగా జనాభా లెక్కలు అనగానే దేశంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడం అని అనుకుంటాం. బట్ ఈ గణాంకాల వెనుక అంతకంటే పెద్ద లక్ష్యమే ఉంది. మీరిచ్చే ప్రతి సమాచారం ప్రభుత్వం మీకోసం చేసే పనులు నిర్ణయిస్తుంది. ప్రభుత్వానికి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మీరు వంటకి ఎలాంటి ఇంధనం వాడుతున్నారు వంటి వివరాలు తెలిస్తేనే ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వాలి, ఎవరికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించాలి, లేదా ఎవరికి ఇళ్ల స్థలాలు కేటాయించాలి అనే అంశాలపై ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతుంది. ఒక గ్రామంలో లేదా పట్టణంలో జనాభా పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా వసతులు కూడా అవసరం అవుతూ ఉంటాయి.
అక్కడ ఎన్ని స్కూళ్ళు ఉండాలి, ఎన్ని హాస్పిటల్స్ కట్టాలి, ఎంత నీటి సరఫరా అవసరం ఉంటుంది వంటి అంశాలు ఈ లెక్కల ఆధారంగానే ఖరారవుతాయి. జనాభా ప్రాతిపదికనే కేంద్రం నుంచి రాష్ట్రాలకు, అక్కడి నుంచి జిల్లాలకు నిధులు కేటాయింపు కూడా జరుగుతుంది. రాజకీయంగా కూడా ఈ గణాంకాలు అత్యంత కీలకమని కూడా చెప్తున్నారు. ఏ ప్రాంతంలో ఎంత జనాభా ఉందో చూసి దానికి అనుగుణంగా ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాల పరిధిని మారుస్తారు. మీ ప్రాంత అభివృద్ధికి సరైన ప్రాతినిధ్యం లభించాలన్నా, మీ ఓటు హక్కు సక్రమంగా వినియోగపడాలన్నా ఈ లెక్కలు పక్కాగా ఉండాలి. దేశంలో ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు, ఎంతమంది గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు ఉన్నారు అనే డేటా ఈ సేకరణ ద్వారానే ప్రభుత్వానికి అందుతుంది. దీనివల్ల ఏ ప్రాంతాల్లో కొత్తగా కాలేజీలు పెట్టాలి లేదా ఎక్కడ పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పించాలి అనే విషయంలో ప్రభుత్వానికి కూడా ఒక విజన్ లభిస్తుంది. జనాభా లెక్కల కోసం సేకరించే సమాచారం ఎంతవరకు సురక్షితం అనే సందేహం మీకుందా? అలాంటి అనుమానాలే వద్దంటోంది ప్రభుత్వం. ఈ డేటాను అత్యంత గోప్యంగా ఉంచుతామని స్పష్టమైన హామీని కూడా ఇచ్చింది. జనాభా లెక్కల్లో మీరిచ్చే సమాచారాన్ని చివరకు సమాచార హక్కు చట్టం కింద అడిగినా ఎవరికి వెల్లడించరు. అంతేకాదు, ఈ డేటాను కోర్టులో సాక్ష్యంగా కూడా అంగీకరించారు. సుమారు 31 లక్షల మంది సిబ్బంది అహోరాత్రులు శ్రమించి సేకరించే ఈ గణాంకాలు 2027 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి కల్లా అధికారికంగా వెలువడనున్నాయి. దేశ అభివృద్ధికి, సంక్షేమ పథకాల రూపకల్పనకు దిక్సూచిలా నిలిచే ఈ సర్వేలో అందరూ కూడా భాగస్వాములు కావాలని ప్రభుత్వం ఇక్కడ విజ్ఞప్తి చేస్తోంది.